మకర రాశి వారికి ఈ వారంలో వాళ్ళ ప్రతిభకు తగ్గట్టుగా గుర్తింపు లభించే అవకాశం ఉందా అండి? ఓ బ్రహ్మాండంగా. ఎందుకని? దైవబలం కాపాడుతుందండి. 9వ రాశిలో గురువు ఉండటం ద్వారా మకర రాశి వారికి దైవశక్తి ఉన్నది, అది మర్చిపోకూడదు. 9లో గురువు, 3వ రాశిలో రవిశుక్రుడు. అనుభవజ్ఞుల సలహాలతో ఆపదలు దూరం అవుతాయి. దైవానుగ్రహంతో ఒక పని పూర్తవుతుంది. అవగాహనతో సత్సంబంధాలు బలపడతాయి. భోగభాగ్యాలున్నాయి. ఉద్యోగ ఖ్యాతి పెరుగుతుంది. పెద్దల ఆశీర్వచనంతో ఒక విషయంలో ముందడుగు వేస్తారు. ఇంటిల్లపాది సంతోషించే ఒక వార్త వింటారు. గత వైభవం దక్కుతుంది. ఉత్సాహ వాతావరణం ఉన్నది. రుణ సమస్యలకి పరిష్కార మార్గం లభిస్తుంది. న్యాయబద్ధంగా వ్యవహరించి ఒక ఆపద నుండి బయటపడతారు. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శక్తిని పెంచుకునే క్రమంలో లలితా సహస్రనామాన్ని వారంలో ఒక్కసారైనా పారాయణం చేయండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీ స్వరూపం, పార్వతీ స్వరూపం, సరస్వతి స్వరూపం, శక్తిత్రయాల్లో ఏ దేవతని సందర్శించినా మనకు మేలే కలుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. శనిప్రీతిగా నువ్వులు, రాహుప్రీతిగా మినువులు దానంగా సమర్పించండి.